అక్కడ ఎంపీ గారు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? వీళ్ళు 2021 నుంచి ఇప్పటివరకు నాన్ స్టాపింగ్ మైనింగ్ చేస్తూ ఉన్నారు. 2020లో అమ్మిన భూమి పత్రాలను పెట్టి 21లో పర్మిషన్ తెచ్చుకొని ప్రజా సంపదను దోచుకుంటూ ఇప్పటికే 100 కోట్లు సంపాదించారు ఈ కంపెనీ ఓనర్లు. అసలు ఈ కంపెనీ ఓనర్ల కథ ఏంటంటే, కర్ణాటి శ్రీదేవి భర్త కర్ణాటి నారాయణరావు, ఆయన చనిపోయారండి. కర్ణాటి యశ్వంత్ శ్రీనివాస్ తండ్రి కర్ణాటి నారాయణరావు ఈ క్రషర్తో గంటలో సుమారు 300 టన్నుల కంకర వెలికి తీస్తున్నారు. దీన్ని అమ్మడం ద్వారా రోజుకి 20 లక్షలు, నెలకు 6 కోట్లు, సంవత్సరానికి సుమారు 72 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ విధంగా గత 4 ఏళ్లలో దాదాపు 300 కోట్ల సంపదను ఈ శ్రీని డెవలపర్స్ వాళ్ళు జేబులో వేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇంత బహిరంగంగా భూమి అమ్మేసిన పేపర్లు పెట్టి అనుమతులు పొంది ఇష్టరాజ్యంగా వ్యాపారం చేస్తుంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ప్రస్తుత బీఆర్ఎస్ సర్కార్లో కానీ అధికారులు చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు? అప్పట్లో ఆలేరు శాసనసభ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత గొంగుడి సునీత, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు ప్రభుత్వ బీర్లా ఐలయ్య ఈ ఇల్లీగల్ బిజినెస్పై ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మీకు కూడా ఏమైనా వాటాలు పోతా ఉన్నాయా? గతంలో గొంగుడి సునీత గారు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు ఏకంగా ఆయన బీర్లా ఐలయ్య అయితే ప్రభుత్వ విప్పు కూడా. మరి ఈయన ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాడు దానిపైన? ప్రజాప్రతినిధులు ఉండి ప్రజా సంపద ఏమైపోతున్నా వీళ్ళు పట్టించుకోకపోవటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి లోక్సభ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు ప్రజా సంపదను కాపాడే ప్రయత్నం చేయట్లేదని ప్రజా సంఘాలు నిలదీస్తున్నాయి. అందరికీ చెందాల్సిన సంపదను కొందరే బొక్కుతున్న ఎమ్మెల్యే, ఎంపీ, అధికారులు వీళ్ళెవరూ కూడా ఎందుకు నోరు మెదపటం లేదు? అందరికీ వాటాలు పోతున్నాయా, లేకపోతే మీయే దాంట్లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా? గత ఎమ్మెల్యే మాట్లాడలేదు, ఇప్పుడున్న ఎమ్మెల్యే మాట్లాడతలేడు, ఎంపీ మాట్లాడతలేదు, కలెక్టర్ మాట్లాడు, రెవెన్యూ వాళ్ళు మాట్లాడరు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడరు, మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడరు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మాట్లాడరు. ఇంతమంది ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఇంతమందికి వాటాలు పోతున్నాయా, లేకపోతే ఇంతమంది కళ్ళు కనపడతలేదా, లేకపోతే ఇంతమంది ఏం జరిగినా మాకెందుకు లేదు అనుకున్నారా? ప్రభుత్వానికి సంవత్సరానికి 72 కోట్ల బొక్క పెడుతుంటే మీరు అందరూ చూస్తా ఎందుకు ఊరుకుంటున్నారు? మీకు మంత్లీ పేమెంట్స్ వస్తున్నాయా, ఇయర్లీ పేమెంట్స్ వస్తున్నాయా, ఇంకేమైనా వస్తున్నాయా అక్కడి నుంచి? ప్రజలందరూ కలుగుతున్న డౌట్ అండి ఇది. ప్రజలందరూ అడుగుతున్నారు అక్కడికి వెళ్తే తిన్నా మేము. ఏమంటున్నారు ఈయన మన తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ తాజాగా డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ అండ్ జియాలజీకి ఫిర్యాదు చేశారు. ఈ అధికార క్రషర్ను శ్రీని డెవలపర్ సంపాదించిన 300 కోట్లను వెంటనే రికవరీ చేసే వరకు వీళ్ళు పోరాటం చేస్తారంట.